విష్ణు స్వాతం లక్ష్మణ సమాజితం ఇంటర్ బోర్డ్ రిజల్ట్ స్టార్ట్ అయిన కాడికి కూడా రాష్ట్రంలో ఒక స్తబ్దత కొనసాగింది. మే 11వ తారీఖు నాడు మరి ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి రిజల్ట్కు వ్యతిరేకంగా మరి చాలామంది కూడా ఫెయిల్ అవ్వడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలకు నిరసనగా మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మరి అయ్యప్ప అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారికి నిరసనగా ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టూడెంట్ సంఘాలు అన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఖండించడం జరిగింది. మరి ప్రస్తుతం కూడా జరుగుతున్నటువంటి ఇంటర్ బోర్డు అవకతవకలను ఎప్పటికప్పుడే వెలుస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మనతోటి అయ్యప్ప గారు ఉన్నారు. వారిని అడిగి ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుంటాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన కాడికి వెళ్ళి కూడా విద్యార్థుల్లో ఒక నిర్లిప్తత, చాలామంది కూడా చనిపోవడం జరిగింది. మిమ్మల్ని ఆ రోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అసలు ఏమై ఉంది ఇదంతా కారణం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత రాష్ట్రం ఏర్పడ 5 ఎగ్జామ్స్ ఈ ప్రభుత్వం కండక్ట్ చేసింది. 5 సార్లు కండక్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరమే ఈ విధంగా ఎందుకు జరిగిందంటే, గ్లోబరీనా అనే సంస్థ అనుభవం లేని సంస్థకి ఇచ్చిన కారణంగా. గ్లోబరీనా ఎవరిదా అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి యొక్క కనుసన్నల్లో కేటీఆర్ యొక్క ఆమోదం మేరకు ఈ గ్లోబరీనా సంస్థకు ఇంటర్మీడియట్ బోర్డు కట్టబెట్టింది. ఓకే. గ్లోబరీనా సంస్థ రాజు గారు, దాని యొక్క డైరెక్టర్ రాజు గారికి కేటీఆర్ గారికి స్నేహం కారణంగా 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల పాలు అయిన విషయం మనందరం కూడా చూస్తాం. తప్పు విద్యార్థులది కాదు, తప్పు అధికారులది కాదు, తప్పు ఎవరిదంటే ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని ఎందుకు తప్పు అంటే, అనుభవం లేని గ్లోబరీనా సంస్థకి ఇచ్చిన కారణంగా ఇలాంటి గతంలో జేఎన్టీయూ కాకినాడలో గ్లోబరీనా సంస్థకు ఒక ఇలాంటి ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వాళ్ళు తీసుకుంటేనే అక్కడ ఫెయిల్ అయిన కారణంగా అక్కడ ఈ కంపెనీ మొత్తం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన కారణంగానే రాష్ట్రంలో ఎవరు కూడా గ్లోబరీనా అనే సంస్థను తీసుకోవాలంటే భయపడ్డారు. కానీ ఈరోజు దేశంలోనే గత 2 సంవత్సరాలుగా ఉత్తమ అవార్డులు పొందిన ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు అంటే దేశంలో 10 లక్షల మందికి ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తలేరు. సరైన పద్ధతిలో వాల్యుయేషన్ సిస్టమ్ కావచ్చు, మార్కుల సిస్టమ్ కావచ్చు, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి అచీవ్మెంట్ అవార్డ్స్ 2 అవార్డులు తీసుకున్నారు ఇంటర్మీడియట్ బోర్డు వరుసగా లాస్ట్ 2 ఇయర్స్. అలాంటి అవార్డులు జాతీయ స్థాయిలో ఉత్తమ బోర్డుగా పేరొందిన ఇంటర్మీడియట్ బోర్డును ఈ ప్రభుత్వం అవసరాల కోసము, తమ అనుమాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసము, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడం కోసము, ప్రభుత్వం డబ్బులు మావాలే తినాలే, అర్హతలు లేకున్నా చేతగాకున్నా ఒకవేళ వాళ్ళకు అనుభవం లేకున్నా సరే మావాలే తినాలని చెప్పి ఒక ఆలోచన ధోరణి ఈ ప్రభుత్వంలో ఉన్న కారణంగానే ఈరోజు గ్లోబరీనా కంపెనీకి ఇచ్చిన కారణంగానే, గ్లోబరీనా చేతగాకపోవడం కారణంగానే ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులు బతుకులు రోడ్ల పాలైన విషయం మన కళ్ళ ముందర చూసినాం. దానితో పాటు విద్యార్థి నాయకులు విద్యార్థులమందరం కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన కారణంగా ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి శిక్ష ప్రభుత్వం మీదనే పడాలి. 600 రూపాయలు ఎవరు కట్టలేరు విద్యార్థులు. ఈ 10 లక్షల మందికి వెరిఫికేషన్ మొత్తం కూడా ఫ్రీగా చేయాలి, వెరిఫికేషన్ చేయొద్దు, రీవాల్యుయేషన్ చేయాలని చెప్పినాం. చరిత్రలో ఇప్పటి వరకు రీవాల్యుయేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్ బోర్డులో లేదు. చాలా మంది తెలంగాణ బిడ్డలకు తెలియని విషయం ఏంటంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్. రీకౌంటింగ్ అంటే పేపర్లో వచ్చిన మార్కులను కౌంటింగ్ చేయడం. రీవెరిఫికేషన్ అంటేనేమో పేపర్లో ఆన్సర్ షీట్లో వచ్చిన మార్కులు ఏదైనా ఒక ఎగ్జామినరు మార్కులు వేయకుంటే ఆ మార్కులను వేసి పైన మార్కులు ప్లస్ చేసి మార్కులు వేయడం రీవెరిఫికేషన్. రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే పేపర్లు మొత్తం కూడా మళ్ళీ వాల్యుయేషన్ చేయడం. మేమేమంటున్నామంటే మేము ర్యాండమ్గా గవర్నర్ గారికి ఒక 21 మంది లెక్చరర్స్ నారాయణగూడలో పనిచేసే లెక్చరర్స్ను ఎగ్జామినర్స్కి సంబంధించిన వాళ్ళ ఫోటోలతో సహా ఐడి నెంబర్లతో సహా వారికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల మంది పేపర్లు దిద్దడానికి ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు 25,000 ఎగ్జామినర్స్ నియమించింది. పేపర్ దిద్దేవాళ్ళు 5,000 మందిని చీఫ్ ఎగ్జామినర్ నియమించింది.
13 సెంటర్లలో ఈ వాల్యుయేషన్ సిస్టమ్ జరిగింది. ఓకే, మేమేమంటున్నామంటే 25,000 ఎవరైతే పేపర్లు దిద్దే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్హత లేదు కాబట్టి ఇన్ని ఇష్యూస్ అయినాయని చెప్పి చెప్తున్నాం. ఈ సంవత్సరమే జరిగింది కాదు, 24 పేపర్లు 7 నిమిషాలు దిద్దాలని చెప్పి చెప్తున్నాం. అరే విద్యార్థి సంవత్సరం మొత్తం కష్టపడి వాడు రాసిన ఎగ్జామ్కు 7 నిమిషాలు ఏ విధంగా సరిపోతుంది? 2 OMR షీట్లు నింపాలి అంటే ఎగ్జామినర్స్ కూడా టైం సరిపోవట్లేదు. దాంతోపాటు అనుభవం లేని వాళ్ళు దిద్దడం జరుగుతుంది. దీని కారణంగా పేపర్ మొన్న 3.5 లక్షల మంది ఆన్లైన్లో పెట్టినామని గొప్పలు చెప్పుకుంటుంది కదా, రీవెరిఫికేషన్ చేసి చాలామంది స్టూడెంట్స్ 10 మార్కుల క్వశ్చన్కు 1 మార్క్ వేసారు. తప్పు విద్యార్థిది కాదు, తప్పు బోర్డుది, తప్పు ప్రభుత్వాన్ని, తప్పు ఎవరిదంటే గ్లోబరీనా సంస్థకి ఎవరైతే ఇయ్యమని చెప్పారో గ్లోబరీనా తప్పు ఎంత ఉందో బోర్డుది అంతే తప్పు ఉంది. బోర్డుది ఎంత తప్పు ఉందో కింద ఎగ్జామినర్స్ ప్రైవేట్ కాలేజ్ ఎవరైతే ఎగ్జామినర్స్ పంపిస్తున్నారో వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. దీనికి బాధ్యత వయస్సు ఎంత దారుణం అంటే 26 మంది విద్యార్థులు చెయ్యని తప్పుకు మా తల్లి మా తండ్రి 1000 రూపాయలు మాకు పెట్టుబడి పెట్టి కడుతున్నారు, డబ్బులు కడుతున్నారు, మా జీవితాలు బాగుపడతాయి, మా తల్లి తండ్రి పడ్డ కష్టము వాళ్ళకి సంతోషాన్ని మిగిల్చాలి, మేము ఉన్నత స్థానంలో బతకాలని చెప్పి పిల్లలందరూ కూడా కష్టపడి చదివి రాస్తే ప్రభుత్వం ఫెయిల్ చేసింది. ఈ శిక్ష ప్రభుత్వానికి పడాలని చెప్పి ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఓకే, అయితే కేటీఆర్ గారు కూడా నాడు స్పందించి నాకు గ్లోబరీనాకు సంబంధమే లేదు, నేను ఇప్పుడే వింటున్న ఆ పేరు అని అనడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? కేటీఆర్ గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉంది కదా, మేమేమంటున్నాం అంటే కేటీఆర్కి గ్లోబరీనా అనే పేరు లేదు. ఓకే, కేటీఆర్ గారిని స్వాగతిద్దాం. 26 మంది బిడ్డలు ప్రాణాలు అయితే పోగొట్టారు కదా మీ ప్రభుత్వంలో. నీ బిడ్డ కానీ నీ కొడుకు కానీ ఇద్దరిపైన ప్రమాణం చేసి గ్లోబరీనా అనే పేరు నేను ఈరోజే విన్నా అని చెప్పి ఒకవేళ కేటీఆర్ గారు చెప్తే మొత్తం మాఫీ అవుతుంది. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోవాలి, తప్పును ఒప్పుకోవాలి. మీరు చేసిన తప్పును ఒప్పుకోకుండా నేను పేపర్ నేను ఎప్పుడు కూడా పేరు ఇన్లే అని చెప్పి చెప్తే నాకు అనిపిస్తుంది అలాంటి కూడా అసలు గ్లోబరీనా అనే పేరు వెల్ నోన్ పేరు. ఎందుకంటే కాకినాడ ఇష్యూ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఆ పేరు విన్నది. నేనేమంటారు తన బిడ్డపై ప్రమాణం చేసి ఆ పేరు ఈరోజు అయినా నేను దాన్ని రికమెండ్ చేయాలని చెప్పి కేటీఆర్ చెప్పారు అనుకో, అతనే మార్చిపోతుంది కదా. దొంగ ఎప్పుడు నేను దొంగతనం చేస్తానని ఎప్పుడు చెప్పుకోడు. వాళ్ళు పచ్చిగా వాళ్ళ చేతిలో రక్తం అంటింది, దాన్ని ఒప్పుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు కూడా అవును, ఆ రోజు మరి ఎలా అంటే ఒక చెక్కకు మిమ్మల్ని కట్టడం జరిగింది. ఆ రోజు చాలా మంది అంటే మీరు దాని గురించి ఏమన్నా స్పందించారా? తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం విద్యార్థి ఉద్యమ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం, అందులో ఏబీవీ పాత్ర కూడా విపరీతంగా ఉంది. అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి అన్ని పొలిటికల్ పార్టీలు అందరు కలిసి జేఏసీగా ఫామ్ అయితే ఏబీవీపీ నిర్మాణాత్మకంగా మేము ఉద్యమం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎవరు చేయలేము, అలాగా ఏబీవీపీ చేసినట్టు ఏ సంస్థ కూడా ఉద్యమాలు చేయలేదు. చేసిండొచ్చు కానీ ఒక నిర్మాణ ధోరణిలో ఏబీవీపీ చేసింది. హరిత తెలంగాణని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించినాక హరిత తెలంగాణ సాధిస్తామని చెప్పిండు. మా ఆఫీస్కి వస్తే మీకు ఇస్తాం, మేము తెలంగాణ ఉద్యమంలో 1,00,000 మొక్కలు నాటుదాం, తెలంగాణ సాధిద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటించిన చరిత్ర ఏబీవీపీ దక్కింది. అదేవిధంగా నా రక్తం నా తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంలో మీకు ఆంధ్రాలో ప్రజలకు మా రక్తాన్ని ఇస్తాం, మా తెలంగాణ ఇవ్వండి అని చెప్పి 18,235 రక్తం బాటలు సేకరించి తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంఘటన ఏబీవీపీ చేసింది. దాంతోపాటు 5 స్థలాల నుంచి తెలంగాణలో పాదయాత్ర చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద సభ పెట్టి నా చరిత్ర ఏబీవీపీకి దక్కింది. ఆనాడు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి సుష్మా స్వరాజ్ గారు కేసీఆర్ దీక్ష చేసి తెలంగాణ దీక్ష విరమించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎటుపోతుందన్న పరిస్థితిలో తెలంగాణ ఆకాంక్షను 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ బిడ్డల యొక్క ఆలోచనను ఆవేదనను ప్రపంచానికి చాటి చెప్పాలి, పార్లమెంటుకు వినిపించాలి, మన గళాన్ని మన కళాన్ని ఈ తెలంగాణ కళాకారుల యొక్క స్వరాన్ని పార్లమెంట్లో వినిపించాలని చెప్పి మనం అందరూ ఆ రోజు సుష్మా స్వరాజ్ను ఈ తెలంగాణ గడ్డపైకి తీసుకొచ్చి 1,30,000 మందిని హైదరాబాద్లో మీటింగ్ చేసి తెలంగాణ యొక్క నినాదాన్ని ఢిల్లీకి చాటి చెప్పినట్టు చరిత్ర ఏబీవీపీకి దక్కింది. డిసెంబర్ 9 రోజు ప్రకటన ఇస్తామని చెప్పి ఏ ప్రకటన వస్తుందో తెలియని ఆలోచనతో తెలంగాణ సమాజం మొత్తం ఉన్నప్పుడు ఆనాడు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలోకి చొచ్చుకెళ్ళి మా నెత్తులు పలిన
మా వీపులపై లాఠీలు నాట్యాలు ఆడిన తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్షను మరోసారి లాఠీ దెబ్బలు తిన్నా సరే తెలంగాణ స్వరాన్ని ఢిల్లీకి చాటి చెప్పిన చరిత్ర ఏబీపీకి దక్కింది. అలాంటి చరిత్ర గల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున జైళ్ల పాలై వందల కేసులు మీద వేసుకొని ఆంధ్ర పాలకులు ఇదే షర్మిల పాలమూరు యూనివర్సిటీలో వస్తుంటే టమాటాలు కొట్టి ఎవ్వరు నానియకుండా తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి చాటినాం కదా. ఆనాడేమో ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకులు ఏమన్నారంటే మీరు కళాలను నొక్కుతారు, మీరు గలాలను దొక్కుతారు, మీరు ప్రశ్నించిన పాపానికి అరెస్టులు చేస్తారు, జైలు పాలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పింది కదా. ఈరోజు నువ్వు వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నావు కదా. వాడన నయం పొద్దుగాల అరెస్ట్ చేసి మధ్యాహ్నం వదిలిపెట్టేది. నువ్వేం చేస్తున్నావు అంటే పర్సనల్గా నీ ప్రభుత్వంలో పర్సనల్గా చేసుకొని ఒకరినొకరిని టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి రెక్కి నిర్వహిస్తున్నావు కదా. ఇలాంటి తెలంగాణ మనం కోరుకోలేదు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరో త్యాగానికి సిద్ధమైంది యువత, మరో త్యాగానికి సిద్ధమైంది విద్యార్థి లోకం. అదే త్యాగాల బాటలో వెళ్తున్నాం. ఖచ్చితంగా నీ గడీల కోటలు కూలుస్తాం. నువ్వు విర్రవీగుతుండొచ్చు, నాకు ఓట్లు వేసారు నేను గెలుస్తున్నా అని చెప్పి దయచేసి కేసీఆర్ గారు ప్రజల నిర్ణయం ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చారు. ఇప్పటికైనా సరే మనం ఇలాంటి తెలంగాణ కోరుకోలేదు. బంగారు తెలంగాణ ఇలా రాదు. ఈరోజు విద్యార్థులందరూ రోడ్లపైకి వచ్చి తప్పును ఒప్పుకొని ప్రభుత్వం ఒప్పుకుంటే చాలా బాగుండేది. నువ్వు తప్పును ఒప్పుకోకుండా కౌంటర్లు వేయడం అనేది సరైన పద్ధతి కాదు. నీ హాంభావాలు, నీ యొక్క ఆలోచన తీరు విద్యార్థి నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క మనసు మార్చుకొని విద్యార్థుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏమన్నా తెచ్చారా మీరు? నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఒక రైతు ఫేస్బుక్లో పోస్టు పెడితే స్పందించిన ముఖ్యమంత్రి గారు 10 లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. 26 మంది అమాయకపు బిడ్డలు నువ్వు చేసిన పాపానికి, నీ కొడుకు చేసిన పాపానికి, బోర్డు సెక్రటరీ అశోక్ గారు చేసిన పాపానికి 26 మంది బిడ్డలు బలైరు కదా. ఆ బలైనందుకన్నా కనీసం నువ్వు నీ కళ్ళ కనిపిస్తలేదా, నువ్వు ఎందుకు స్పందిస్తలేవంటే నీకేమైనా వాటాలు ఏమైనా తీసుకున్నావు వాళ్ళతో అని మేము అడుగుతా ఉన్నాం. ఇందులో మరో కుట్ర ఉంది, అందరికి తెలియని కుట్ర ఒకటి ఉంది. నారాయణ గత సంవత్సరం ఏదైనా సరే ఎగ్జామినేషన్ సిస్టంలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఏ సంస్థకు కూడా అప్పచెప్పొద్దు కాంట్రాక్టులు. ఇంతకంటే ముందున్న మ్యాగ్నెటిక్ కంపెనీకి వరుసగా 13 సంవత్సరాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం. కంపెనీ మార్చడం కరెక్టే, కాకపోతే అనుభవం ఉన్న కంపెనీకి ఇచ్చింటే బాగుండే. మ్యాగ్నెటిక్ వాడు గతంలో 1 డే బిఫోర్ రిజల్ట్ వాళ్ళకు అప్పచెప్పేది. మీరు గమనించారో లేదో, ఒకప్పుడు రిజల్ట్ రాకంటే ముందే సెక్రటరీ రిలీజ్ చేసిన సెక్రటరీ రిజల్ట్ అనౌన్స్ చేయకంటే ముందే, అంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోకంటే ముందే మనకు టీవీలో వాణిజ్య ప్రకటనలు వచ్చాయి 1, 1, 2, 2, 2 అని. ఈ సంవత్సరం ఏమైందంటే గ్యాప్ ఏర్పడ్డది. ఒక 4-5 అవర్స్ గ్యాప్ ఏర్పడ్డ తర్వాత నైట్ నుండి స్టార్ట్ అయింది. 9 o'clock 10 o'clock నుంచి వాళ్ళ యాడ్ స్టార్ట్ అయినాయి. అంటే నేనేమంటున్నా, మ్యాగ్నెటిక్ దానిపైన కూడా వ్యవహారం పైన కూడా ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపి అసలు దోషులను పట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఏవీపీ భావిస్తా ఉన్నది. ఓకే, అయితే వీళ్ళ తరపున ఏమన్నా ఇంకా ఏమన్నా మరి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఒక రైతు పోస్ట్ పెడితేనే స్పందించిన ప్రభుత్వం 26 మంది ప్రభుత్వం చేసిన పాపానికి బలయ్యారు. కాబట్టి ఈ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆరలేదు. అవానిక అని మధ్యకాలంలో అనామిక అవును, ఆమె చనిపోయినాక మళ్ళీ ఏదో వెరిఫికేషన్ చేసి అంటే ఒకసారి ఫెయిల్ అయిందని. అసలు విద్యార్థుల జీవితాలు వాళ్ళందరికీ కూడా ఏమైందంటే వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ ఆన్ ఆఫ్ బటన్ చేసినట్టు వాళ్ళే పాస్ అయిందని చెప్తారు, వాళ్ళే ఫెయిల్ అయిందని చెప్తారు. మళ్ళీ లేదు 1 మార్క్ కరెక్షన్, అది కంప్యూటర్ తప్పు. అరే తప్పు ఎవరిదైనా తప్పు బోర్డుదే కదా, తప్పును ఒప్పుకోవాలి కదా. అంటే మీరు వీళ్ళు చేసే తప్పులకు పిల్లలు బలి కావద్దు కదా. ఈరోజు అనామిక అనే ఒక ఎన్సీసీ క్యాడెట్ దేశం కోసం పని చేస్తా అని చెప్పి బయటికి వచ్చి ఎన్సీసీలో ఒక టాప్ మోస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక బిడ్డను తెలంగాణ సమాజం కోల్పోయింది కదా. ఆ 26 మందిలో కేసీఆర్ కూడా ఉట్టుకు రావచ్చు, కేసీఆర్ కూడా కావచ్చు, రేపు రాజధానిలో 26 మందిలో. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును గాల్లో వేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిగతా బిడ్డలకు భరోసా కల్పించాలి.
బాధిత కుటుంబాలు ఎవరైతే 26 కుటుంబాలు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి. ఎంత దారుణం అంటే ఎవరో చచ్చిపోతే పోయి చూసే మన సీఎం గారు, ఎవరో చచ్చిపోతే పోయి స్పందించే సీఎం గారు, ఇక్కడ కేరళ శ్రీలంకలో చర్చిలో బాంబ్ బ్లాస్ట్లు అయితే మన సీఎం గారు స్పందించారు కదా. అరే నీ తెలంగాణ గడ్డ మీద నీ హైదరాబాద్ నీ సీఎం ఆఫీస్కు 10 కిలోమీటర్ దూరంలో అనామిక అనే ఒక అమ్మాయి చనిపోయింది కదా, కనీసం నువ్వెందుకు నీకే పోలేదు? మీరు ఆశ్చర్యపోతారు. ఏదో కార్పొరేట్ కాలేజీకి ప్రభుత్వం అమ్ముడు అయింది. బాజాప్తా ఈ ప్రభుత్వం కొన్ని 300 కాలేజీలు ఈరోజు నేను ఇప్పుడే చెప్తున్నా, మీ V3 ఛానల్ తీసుకెళ్తా, అయ్యప్ప సొసైటీలో 50 కాలేజీలు వితౌట్ అఫిలియేషన్ నడుస్తున్నాయి. చైతన్య నారాయణ ప్రభుత్వానికి తెలియక కాదు, ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం ఏముంటుందంటే వాళ్ళకి వాటలు వస్తున్నాయి కదా, 300 కోట్లు ప్రతి సంవత్సరం 300 కోట్లకి అమ్ముడు అయింది. మీరు ఏమైనా దందా చేసుకోరని చెప్పి ఈరోజు కార్పొరేట్ కాలేజీలు నువ్వు 60% ఫీజు కడితేనే నీ పిల్లగానికి రూమ్ అలాట్ చేస్తానని చెప్పి బహిరంగంగా చెప్తున్నాయి కదా. ఒక్కొక్క కాలేజీలో 3 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, నీకెందుకు ధైర్యం లేదు? ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నా రాష్ట్రంలో 30,000 కంటే ఎక్కువ స్కూల్ ఫీజు ఎవరైనా పెడితే మీరు వెళ్ళిపోండి చెప్పిండు, బరాబరే చెప్పిండు. నువ్వు చెప్పొచ్చు కదా, నీకెందుకు ధైర్యం కాలుతలేదంటే నువ్వు వాళ్ళతో డబ్బులు తింటున్నావు పచ్చిగా. అధికారులు అమ్ముడు వేరు, ప్రభుత్వం అమ్ముడు పోయింది, మంత్రులు అమ్ముడు వేరు. ఇంత 26 మంది చచ్చిపోతే ఇంత సోయి ఉందా? ఈ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రికి బుద్ధి ఉందా? నీ ఇంట్లో నీ బిడ్డ తెస్తే నీకు బాధ అనిపించదా? అంటే మీ ఇంట్లో తెస్తేనేమో బాధలు ఉంటాయి, మంది తెలంగాణ బిడ్డలు నీ బిడ్డలు కదా, నువ్వే రాజ్యాన్ని ఏలుతున్నావు కదా, వాళ్ళు నీ బిడ్డలే కదా, వాళ్ళు నీ బిడ్డను అనుకోలే కాబట్టి నువ్వు ఏమైతే లేదు. అదే నీ బిడ్డ అనుకుంటే పరిస్థితి ఇలా ఉండదు, దానికి వెంబడే పరిష్కారం చూస్తావు. ప్రభుత్వం ఇష్యూ జరిగిన రోజు, ఇంటర్మీడియట్ అవకతవకలు జరిగిన మొదటి రోజే స్పందించింటే 26 మంది బిడ్డల ప్రాణాలు బతికే కదా, 24 మంది తల్లిదండ్రుల యొక్క వాళ్ళ బాధలు తీరేవి కదా అని మేము అంటున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ ఇష్యూ పైన ఎలాంటి సమావేశాలు పెట్టే అవకాశం ఉంది? ఈ ఇష్యూ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రం ముందు దోషిగా నిలబెడతాం, ప్రభుత్వం మెడలు వస్తాం. ఎవరైతే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ సిస్టంలో సమూల మార్పుల కోసం రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ పొలిమేర వరకు తరుముతా అన్నటువంటి చైతన్య నారాయణ కళ తరుముతా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈరోజు 5 సంవత్సరాలు గడుస్తుంది కదా, 5 అడుగులు ఎందుకు జరపలేదంటే వాళ్ళతో ముడుపులు బరాబరు ముడుతున్నాయి కాబట్టి, ముడుపులకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి 5 అడుగులు కూడా జరపలేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఈరోజు అచ్చంపేట నల్లమల్ల అడవుల్లో ఈరోజు స్కూల్ చైతన్య స్కూల్ స్టార్ట్ అవుతుంది. అచ్చంపేట ఎక్కడో ఖమ్మంలో స్టార్ట్ అయింది, కొత్తగూడెంలో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ప్లేస్కు వాళ్ళు ఈరోజు రూరల్ ఏరియాల్లో నిరుద్యోగులు తమ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోగా వాళ్ళు కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేసుకుంటే ఆ పాఠశాలను మొత్తం కొలాబ్ చేస్తుంది చైతన్య నారాయణ. కాబట్టి ఇలాంటి సిస్టానికి వ్యతిరేకంగా ఏబీవీపీ రాబో రోజుల పోరాటం మేము పటిష్టం చేస్తాం. ఈరోజు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కూడా విపరీతంగా లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. దానిపైన కూడా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంపై మేము కళాన్ని ఎత్తడానికి రాబో రోజుల్లో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే మీకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా మీరు మరి కేంద్రంలో ఉంది, మరి కేంద్రం నుంచి ఏమైనా ప్రెజర్ తెచ్చే అవకాశం ఉందా ఈ అంశం పైన? మా అనుబంధ సంస్థ అనడం కరెక్ట్ కాదు. విద్యార్థి పరిషత్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ స్థాపించి 6 దశాబ్దాలు అయిపోయింది. రేపు 7వ దశాబ్దంలో అడుగు పెడుతున్నాం మేమంతా కూడా. బీజేపీ స్థాపించి 20 సంవత్సరాలు అయింది కాబట్టి బీజేపీకి ఏబీపీకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. మా సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం ఒకటే, మేము వాళ్ళ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ వాస్తవమే. ఖచ్చితంగా గవర్నర్ కలిసాం, రాష్ట్రపతిని కూడా కలుస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం. ఈ ప్రభుత్వాన్ని దోషిగా ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వం ముందు నిలబెట్టడానికి ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే మీ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఈ చనిపోయినటువంటి పిల్లల తల్లిదండ్రులను కలిశారు ఇప్పటివరకు? మేము కలిసాం. శిరీష అని చెప్పి ఉట్కూరు, మహబూబ్నగర్ జిల్లా ఉట్కూరు, తర్వాత ఈ అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం. ప్రతి ఒక్క ఎవరైతే మ్యాక్సిమం మా జిల్లా లెవెల్ క్యాడర్ అందరూ కూడా వెళ్ళి రావడం జరిగింది. రాబో రోజుల్లో మేము విద్యార్థి లోకానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థి లోకానికి ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు ఉండొద్దు అని మనం అనుకున్నాం ఆనాడే. కాబట్టి మన అన్నోళ్ళు 1200 మంది ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ బలిదానాలే చివరి బలిదానాలుగా మనం అనుకున్నాం. కాబట్టి ఎవరు కూడా
బలిదానాలు చేసుకోవద్దు. ఈ ప్రభుత్వంపై ఉద్యమాలకు మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన తర్వాత ఈ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్తుంది. ఈ మరి కస్తూరి పరిషత్ దీనికి ఎలా మద్దతు ఉంది? ఆల్రెడీ కస్తూరి రంగన్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ కస్తూరి రంగన్ రిపోర్ట్ కూడా వాళ్ళు అడిగారు, 4 రోజులు టైం ఇచ్చి ఎవరికైనా అనుమానాలు ఉంటే మీరు మీ లోపల ఏమైనా ఇంకా మీ పర్సనల్గా ఏమైనా చేంజెస్ ఉంటే ఎవరైనా ఆర్గనైజేషన్స్ ఏనియా కలవచ్చు అని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎవరు అనుమానం ఉంటే వాళ్ళు లెటర్ ఇవ్వచ్చు. వాళ్ళందరూ కూడా చాలా మంచి ఎక్స్పర్ట్స్, శ్రీధర్జీ అని చెప్పి శ్రీధర్ గారు చాలా మంచి ఎక్స్పర్ట్స్ అందులో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి నిర్ణయం అందులో అంటే ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది 3వ ఎడ్యుకేషన్ రెవల్యూషన్, ఇది 3వసారి అయింది. కాబట్టి ఈ అంటే నూతన ఆధునిక కొత్త పోకడాలతో విద్యా వ్యవస్థ స్టూడెంట్కి ఎట్లా అట్రాక్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో సరైన నిర్ణయంతో చేసిందిగా ఏబీవీ భావిస్తుంది. దానికి పూర్తి మద్దతుతో రిపోర్ట్ మొత్తం కూడా చదివా. విద్యార్థులకు అనుగుణంగా రిపోర్ట్ ఉంది. ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి అనుగుణంగా ఆ రిపోర్ట్ ఉంది. కాబట్టి ఆ రిపోర్టును మేము స్వాగతిస్తున్నాం. 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ఫెయిల్ కాగానే చనిపోవటానికి కారణాలు అంటే ఎందుకు అంత బలహీనంగా తయారవుతుంది? దీనికి మీ తరఫున సూచన? ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏముండేదంటే ఒక గ్రౌండ్ ఉందనుకో, స్కూల్లో గ్రౌండ్ ఉంది. వానికి ఏమవుతుందంటే ఆ గ్రౌండ్లో ఆట ఆడుతుంటే వానికి గెలుపోవటం అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. ఈ కార్పొరేట్ కాలేజీలో ఏమవుతుందంటే ఎప్పుడు 24 గంటలు చదువు 6 గంటలకు లేవాలి. వానికి ఒక 1000 మంది ఉన్న క్యాంపస్లో 1000 మంది ఉన్న క్యాంపస్లో కేవలం 5 బాత్రూమ్సే ఉంటాయి అన్నమాట. 5 బాత్రూమ్స్ ఉంటే 5 బాత్రూమ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు లైన్ నిలబడతారు. దాంట్లో అక్కడ కూడా పోటీ అయ్యేవానికి, అక్కడ కూడా లాసే. ఆ లాస్ని గెయిన్ చేసుకోలేకపోతున్నాడు. అక్కడ నుంచి కుర్చీ పైన వస్తాడు. ఉదయం 6:30-7 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు వాడు ఉంటాడు. అంటే వానికి ఎప్పుడు కూడా గ్రౌండ్ అనేది తెలియదు అనమాట. అంటే గెలుపును ఎట్లా ఓన్ చేసుకోవాలి, ఓటమైందాడే నేను ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఒక సిస్టమ్ నేర్పలే. గ్రౌండ్ లేకపోవడం అంటే గ్రౌండ్లో ఉంటే వాడు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఒకసారి ఓడిపోయినోడు గెలుస్తామని చెప్పి ఒక ఆలోచన మనకి ఆ థింకింగ్ అనేది మనకు రావటం లేదు. కాబట్టి ఆ థింకింగ్ వచ్చినాడు మారుతుంది. కాబట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది కదా, ఇప్పుడు నామ్స్ ఇంటర్మీడియట్ బోర్డు నామ్స్ పెట్టింది, స్కూల్ ఎడ్యుకేషన్ నామ్స్ ఉన్నాయి. ఒక శానిటేషన్, తర్వాత ఈ పొల్యూషన్, తర్వాత ట్రాఫిక్, తర్వాత ఇలాంటి ఒక నామ్స్ పెట్టుకొని ఉంది కదా ప్రభుత్వము. బిల్డింగ్ స్ట్రక్చరల్ సౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మొత్తం నామ్స్ బ్రేక్ చేసినా కానీ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇస్తుంది? గ్రౌండ్ ఉండాలని చెప్పి చెప్పింది. ఇప్పుడు 4000 చదరపు అడుగుల గ్రౌండ్ ఉండాలని చెప్పి చెప్పింది కదా. ఏ స్కూల్కి ఉంది చెప్పండి హైదరాబాద్ సిటీలో? లేదు. వాడు ఎంతసేపు ఉన్నా వాడు స్కూల్కి వస్తుండు, స్కూల్ కాడ ఏం చేస్తుండు, క్లాస్కి పోతుంది, తరగతి అయిపోతుంది, వాడు రాత్రి 8 గంటలకు ఇంటికి పోతుండు. అట్లా అంతలోపు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఎందుకంటే ఇక్కడ ఫీజుల దోపిడీ ఎక్కువ ఉంది, 1000 కోట్ల దోపిడీ ఉంది కదా. 1000 ఫీజులు ఉంటాయి. ఒక నర్సరీ ప్లాన్కి 1,30,000 ఫీజు. తల్లిదండ్రి ఇద్దరు కష్టపడితేనే ఫీజు కట్టగలుగుతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఆఫీస్కి పోతారు. ఆఫీస్కి వాళ్ళిద్దరు కూడా లేట్ నైట్ వస్తారు. లేట్ నైట్ వచ్చేవరకు పిల్లలు అంతవరకు తింటారు, పడుకుంటారు. అంటే ఇక్కడ తల్లిదండ్రి రిలేషన్షిప్ లేదు, తర్వాత అక్కడ ఫ్రెండ్స్ తోటి రిలేషన్షిప్ లేదు, అక్కడ టీచర్ తో రిలేషన్షిప్ లేదు. వాడు ఏకాకయి డిప్రెషన్ లోనే వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతే తప్ప ఏం లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమే మారాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మా బాధ ఏంటంటే జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో చెత్తలేని నగరంగా మార్చిండు. ఆయన సెక్రటరీ అయిండు, మొత్తం ఎడ్యుకేషన్కు సెక్రటరీ అయిండు. మా ఇక్కడ కూడా చెత్తను తొలగిస్తుంది అనుకున్నాం, కానీ సార్ కూడా ఎందుకో వెనకేస్తుండు, ప్రభుత్వం ఏమన్నా ఆయన ఆపుతుందని చెప్పి అనుమానాలు కూడా మాకున్నాయి. అయితే చూసుకుంటే ఇంకా ఇప్పుడు ఒకప్పటికి విద్యార్థులు ఉన్నటువంటి పటిమ, పోరాడాలని పటిమ రాను రాను కూడా అసలు దాదాపు అందరూ కూడా ఒకవైపే అంటే చదువులు అన్నట్టు అయిపోతారు. పోరాట తత్వం ఉన్న వారు కూడా చాలా తక్కువ వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి మీరు సందేశం? లీడర్షిప్ అనేది ఎవరింటి సొత్తు కాదు. పుట్టుకతోనే ప్రశ్నించే గలాలు తెలంగాణ సమాజంలో ఉంది. ఎక్కడైనా సరే, నల్గొండ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే తెలంగాణ బిడ్డ పురిటి నొప్పుల నుండి బయటకు వచ్చినప్పుడే ప్రశ్నించే తత్వం ఉంటుంది తెలంగాణ గడ్డ మీద. కాబట్టి విద్యార్థి లోకానికి అన్యాయం ఎవరైనా సరే, ఈరోజు మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే తప్పు చేసినట్టే ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా. ఈ తెలంగాణ సమాజాన్ని మనమే కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. భారతదేశానికి వ్యతిరేకంగా కావచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా కావచ్చు, ఈ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండు వివేకానందుడు కదా. మనం కనీసము ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం
మనం ఏదైనా చేయాలన్న సంకల్పం మనలో వచ్చినాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, మనం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. ఎక్కడ జరిగినా, రోడ్డు పైన జరిగినా, మన ఇంట్లో జరిగినా, మన స్కూల్లో జరిగినా, మన కాలేజీలో జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఆ అన్యాయాన్ని నా అన్యాయంగా భావించినప్పుడే పక్కోనికి ముళ్ళు కూస్తే నాకు ముళ్ళు కూర్చిందనే బాధ కలిగినాడే ప్రశ్నిస్తారు. కాబట్టి అలాంటి తత్వంతో మనం బతకాలని చెప్పి తెలంగాణ విద్యార్థులకు ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చక్కటి విలువలను, మీ యొక్క ఏదైతే విద్యార్థులకు జరిగిన అన్యాయాలను ఎదిరించి పోరాటాలను అన్నీ కూడా మా వీతి న్యూస్కు తెలియజేసినందుకు వీతి తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి మరి ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తామని, చనిపోయిన వాళ్ళకి అందరూ కూడా పరిహారం రావాలని చెప్తూ, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వము మరి విద్యా విధానాన్ని సమూల మార్పులు చేస్తుందో అది ఆశించదగ్గ పరిణామం అని, మరి ఇంకా కొన్ని తప్పులున్నా కూడా మేము ఎప్పటికప్పుడే తెలియజేస్తామని ఇలాంటి విషయాలు మనతోటి పంచుకున్నారు నేషనల్ ఏబీవీపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయ్యప్ప గారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ కార్తిక్తో మీ సురేష్ దండు.